నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సచివాలయంలో కొనసాగుతున్న కేబినెట్ భేటీ. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకానికి ఆమోదం. గోదావరి పుష్కరాల పనులకు 1000 కోట్లు కేటాయింపు. తొలి విడతగా 300 కోట్ల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం. రాష్ట్ర ప్రయోజనాలపై బీఆర్ఎస్కు పట్టింపు లేదన్న సర్కార్. ప్రజలు కోరినట్లే ఫ్యూచర్ సిటీ కోసం ముందుకెళ్తున్నామని స్పష్టీకరణ. రాష్ట్రంలో వడదెబ్బతో 16 మంది మృతి. బాధిత కుటుంబాలకు 4 లక్షల పరిహారం. పర్సంటేజ్ ఇస్తేనే సినిమాలను ఆడనిస్తాం. నిర్మాతల వల్లే జాప్యం జరుగుతోందన్న ఎగ్జిబిటర్లు. కోయంబత్తూరు మైనర్ బాలిక హత్యోదంతంలో 2 అరెస్ట్. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం విజయ్. అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో ప్రధాని భేటీ. భద్రత, వాణిజ్యంపై గంటకు పైగా ఇరువురి మంతనాలు. తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. ఇప్పటికే కొన్ని అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలుకు కేబినెట్ ఆమోదించింది. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల పనులకు 1000 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి నాటి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, చెప్పండి, ఇప్పటివరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలేంటి? సుమారు 2 గంటలకు పైగా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఎజెండాలో ఉన్న అంశాలను వరుసగా చర్చించి ఆమోదాలు తెస్తూ వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదట జూనియర్ కళాశాలలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. జూనియర్ కళాశాలల్లో కూడా బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా మధ్యాహ్న భోజనం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఉన్న పథకాన్ని జూనియర్ కళాశాలలో కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వచ్చే సంవత్సరం జరగనున్న గోదావరి పుష్కరాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. దానికోసం 1000 కోట్ల రూపాయలను కేటాయించేందుకు కేబినెట్ ఆమోదించింది. తొలి విడతగా 300 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో డిగ్రీ కళాశాలలో టీచింగ్ పోస్టులు, అదేవిధంగా కేసముద్రంలో ఫైర్ స్టేషన్ కు కొన్ని ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తూ వాటికి సంబంధించిన పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, అదేవిధంగా ఆర్పిఎఫ్ వీటికి సంబంధించి కరీంనగర్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో సుమారు 14 ఎకరాలను భూములను కూడా కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంకా ఎజెండాతో పాటు ఆ టేబుల్ అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ఇంకా ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత పంపిణీ, అదేవిధంగా ఇందిరమ్మ జీవిత బీమా, అదేవిధంగా కొత్తగా సంబంధించిన కొత్త చేయుత పెన్షన్లు, ఫ్యూచర్ సిటీలో భూముల కేటాయింపులు, వీటన్నిటికి సంబంధించి ఆ చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ చర్చ జరిగిన తర్వాత ఇతర అంశాలు అంటే ధాన్యం సేకరణకు సంబంధించి, ఫ్యూచర్ సిటీకి సంబంధించి రాజకీయ అంశాలు కూడా చర్చలో ఉన్నందున వాటన్నిటిని కూడా ఏ విధంగా సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలన్న అంశం పైన కూడా కేబినెట్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ధన్యవాదాలు నాగేష్ చారి. రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గుట్టపై సంప్రదాయ వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. ఆలయ అభివృద్ధి పనులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి అంకురార్పణ చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో క్రతువు జరిగింది. యాదగిరిగుట్ట వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వెళ్లిన సీఎం ముందుగా కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం జగద్గురు పర్యవేక్షణలో వేద మంత్రోచ్చరణల నడుమ వేద పాఠశాలకు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. వేద పాఠశాలను 43 కోట్ల వ్యయంతో 15 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఇందులో 300 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసించే విధంగా అందుబాటులోకి
తీసుకురానున్నారు. వేద పాఠశాలలో విద్యార్థులకు ఉచిత బోధనతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. అత్యాధునిక గోశాలతో పాటు యజ్ఞశాల, యాగశాలలు సైతం నిర్మించనున్నారు. వేద సమృద్ధిరస్తు, శాస్త్ర సమృద్ధిరస్తు, ఆగమ సమృద్ధిరస్తు, నిత్య సేవా ప్రయుక్త సకలాగమాభివృద్ధిరస్తు. యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించిన అనుబంధ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. 9,46,00,000తో కొండపై స్వామివారి నిత్య కళ్యాణ మండపం, 1,41,00,000తో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం పైకప్పు నిర్మాణం, 1,34,00,000తో రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణంతో పాటు డార్మింటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం టెంపుల్ సిటీ నుంచి ఆలయ కొండపైకి వెళ్లి లక్ష్మీ నరసింహస్వామి వారిని సీఎం దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా యువతకు అన్యాయం చేస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సిటీ ఏర్పాటు చేయాలనే సంకల్పానికి తూట్లు పొడిచేలా మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్ర యువతకు విద్య, ఉపాధి అవకాశాలు రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే వారి వ్యవహార శైలి అలా ఉందని ఆరోపించారు. వరుసగా ఎన్నికల్లో ఓటమి చవిచూసినా వారి బుద్ధి మారట్లేదని శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. యువత బంగారు భవిష్యత్తు కోసమే ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు ఐటీ మంత్రి వివరించారు. బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలనే ఆలోచన చేయటం తప్ప ఎక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ఆపుతామని మాట్లాడుతా ఉన్నారు. మీ వైఖరి చెప్పమంటా ఉన్నాం. మేము మెట్రో రైలుకు సంబంధించి 1 కిలోమీటర్ స్ట్రెచ్ ను కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోలేదు. ఈరోజు మేము ఆలోచన ఏం చేస్తా ఉన్నాం, ఎక్స్టెన్షన్ చేద్దాం, పూర్తి స్థాయిలో నలువైపులా తీసుకుపోదాం అంటే దానికి అడ్డుకుంటున్నారు. ఓల్డ్ సిటీ కలుపుకొని శంషాబాద్ కి మెట్రో రైలు ఎక్స్టెన్షన్ చేస్తామంటే అది అవసరం లేదని చెప్తారు. అది మీ ఆలోచన. బుల్లెట్ ట్రైన్ ఎందుకు మనకు అని మాట్లాడే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపొద్దు. ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, ప్రజలు ఏం కోరుకున్నారో కోరుకున్నదే అక్కడ నిలబెడతాం. మేము వస్తే దీన్ని అడ్డుకుంటాం. భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి పొల్యూటింగ్ ఇండస్ట్రీసే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు. అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని దానికి కావాల్సిన ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తూ ఆ యువతకు సంబంధించిన బంగారు భవిష్యత్తు కల్పన భాగంలో ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీ ఒక ప్రధానమైన ఎకనామిక్ ఇంజన్ లో ఆ యువత భాగస్వామ్యం కావాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం, మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటే వచ్చే పెట్టుబడిదారులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణలో పెట్టుబడులు రాకుండా, తద్వారా ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు, మన పిల్లలకి, మన యువతకి ఉద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా అని వారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణలో నిర్వహించబోయే సర్ ప్రక్రియ సక్రమంగా జరగడానికి ట్రైనీలను నియమించాలనే ఆలోచనతో గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఓటు హక్కు కాలరాసే ప్రయత్నం అడ్డుకుంటామన్నారు. బెంగాల్లో 93 లక్షల ఓట్లు తొలగించి 31 లక్షల ఓట్లు మాత్రమే చేర్చారని తెలిపారు. అందువల్లే ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని ఆరోపించారు. మీడియా సమావేశంలో కేటీఆర్ చూపిన లెక్కలు తప్పని మండిపడ్డారు. గిట్టని వాళ్లు చేసే ప్రచారాలను పట్టించుకోనన్నారు. సో ఆ తొలగింపినటువంటి 93 లక్షల ఓట్లు, దాంట్లో జత చేసిన 30 లక్షల ఓట్లు తీసేస్తే 60 లక్షల ఓట్లతోనే ఎన్నికల యొక్క ఫలితాలు తారుమారైనాయి అక్కడ. సో అలాంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ మేము జాగ్రత్త పడతా ఉన్నాం. ఓట్ల దొంగిలింపు, ఓట్ల తొలగింపు ప్రక్రియని ఏ రకంగా శాస్త్రీయ పద్ధతిలో అడ్డుకోవాలో అవన్నీ కూడా ట్రైనింగ్ రూపంలో ఇవ్వడం జరుగుద్ది. మేము నియమించిన ఎంపీలు, ఎక్స్ ఎంపీలు, ఎక్స్ మంత్రులు, పీసీసీ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే అసెంబ్లీ వారిగా, పార్లమెంట్ గారుగా పోతున్నారో వాళ్ళకి ఇస్తాం. కేటీఆర్ గారి లెక్కలు తప్పు. ఇది అధికంగానే దిగుబడి వచ్చింది ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం. అంచనాలకు మించి దిగుబడి వచ్చింది కాబట్టి కొంత పెద్ద ఎత్తున కొనాల్సి వస్తుంది. ఆ ప్రక్రియలో ప్రభుత్వం చేపడతా ఉంది.
వడగాలుల ప్రభావంతో 7 జిల్లాల్లో 16 మంది మృత్యువాత పడ్డట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరణించిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో 3 చొప్పున, జోగులాంబ, గద్వాల, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందినట్లు కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఎండలు, వడగాలుల తీవ్రత నేపథ్యంలో సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాలు, గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బస్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన రహదారులు, కార్మికులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. కలెక్టర్లు వడగాలుల పరిస్థితులను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, గ్రామ, మండల స్థాయి సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. ఎండదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా అత్యవసర వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. రికార్డు స్థాయిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్ నిమ్స్ వైద్యులను మంత్రి దామోదర్ రాజు నరసింహ అభినందించారు. నిమ్స్ యూరాలజీ విభాగం వైద్యులు 2000 ట్రాన్స్ప్లాంట్ మార్కుని చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నిమ్స్ డైరెక్టర్ వీరప్ప, జీవన్ దాన్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్, యూరాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ రాహుల్ దేవరాజ్ తదితరులు సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిమ్స్ వైద్యులు విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు. హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్ వద్ద దారుణం జరిగింది. న్యాయవాది మొహియుద్దీన్ను దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ ఖాజా న్యాయవాది ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇంటి నుంచి బయటకు రాగానే గుర్తులేని దుండగులు కారుతో బలంగా ఢీకొట్టి పరారయ్యారు. న్యాయవాది మృతితో హిట్ అండ్ రన్ కేసును నాంపల్లి పోలీసులు హత్య కేసుగా మార్చారు. నెంబర్ ప్లేట్ లేని కారుతో పరారైన దుండగుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్లో హైకోర్టు సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కలకలం సృష్టించింది. తెల్లవారుజామున 4:40 సమయంలో ఖాజా మొయిజుద్దీన్ తన నివాసం నుంచి బయటకు వెళ్లేందుకు బయలుదేరారు. అప్పటికే అక్కడ మాట వేసిన దుండగులు మొయిజుద్దీన్ ఇంటి నుంచి బయటకు వచ్చి కారులో బయలుదేరేందుకు సిద్దమవుతున్న క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చి కారుతో ఢీకొట్టారు. దీంతో మొయిజుద్దీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దుండగులు కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మొయిజుద్దీన్ను కారు బలంగా ఢీకొట్టడంతో ఆయన దాదాపు 10 మీటర్ల దూరం గాల్లోకి ఎగిరి పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపకుండా దుండగులు వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఖాజా మొయిజుద్దీన్ శరీరంలో ఎముకలు విరిగాయి. 2 పెల్విక్ ఎముకలు, కుడి భుజం ఫ్రాక్చర్ అవ్వడంతో పాటు శరీరం అంతటా తీవ్రమైన అంతర్గత, బాహ్య గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఖాజా మొయిజుద్దీన్ మరణించారు. మొయిజుద్దీన్ పై ఇప్పటికే పలుసార్లు దాడులు జరిగాయని ఆయన కుమారుడు తెలిపారు. దశాబ్దాలుగా వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకు తన తండ్రి ఒంటరి పోరాటం చేస్తున్నారని, అది నచ్చక కొందరు పలుమార్లు హత్యకు యత్నించారని మొయిజుద్దీన్ కుమారుడు ఫర్హాన్ ఆరోపించారు. 3 years back also similar attack happened outside masjid at early hours of Fajr prayer, morning prayers. Then subsequently also threat calls were given to him and others also. He had been relaying messages through mediator saying that हट जाओ, वक्फ की प्रॉपर्टीज हट जाओ, 2 करोड़ देते, 10 करोड़ देते, दुबई चले जाओ, बाहर चले जाओ, हैदराबाद छोड़ के चले जाओ, नहीं तो we will see what we can do, you can see बोल के. मुजाहिद आलम खान personally also came and met me. He threatened me saying that मैं last warning दे रहा हूँ, आगे कुछ भी हो रहा तो मेरे को नहीं मालूम, मेरे को नहीं बोलना, समझाओ, बाबा को समझाओ, फादर को समझाओ. They are वक्फ grabbers, वक्फ encroachers. They have taken the वक्फ property of Muslims and they privatized it. So my father was fighting against it. So that is how it has happened. Prime accused and responsible will be Mujahid Alam Khan and his father Mehboob Alam Khan. Father and son will be responsible if anything happens to me. So it is a very grave, unfortunate moment for me. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు విద్యాభివృద్ధి కోసం 3 ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR నిధులు ఇచ్చేందుకు రహేజా, రామ్కి, యశోద సంస్థలు అంగీకరించాయి. హైదరాబాద్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రహేజా గ్రూప్, రామ్కి ఫౌండేషన్, యశోద ఫౌండేషన్ ఒప్పందం చేసుకుని ఒప్పంద పత్రాలను అందజేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల కొత్త ప్రాంగణానికి మొత్తం ఖర్చులో 40% అంటే 19,66,00,000 రూపాయలు ఖర్చు చేసేందుకు రామ్కి సంస్థ MOU చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ZPHS ఉన్నతీకరణలో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి, ఇంటర్ తరగతుల నిర్మాణం కోసం మొత్తం ఖర్చులో 40% అంటే 10,40,00,000 రూపాయల రామ్కి సంస్థ ఖర్చు చేయనుంది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల కోసం అవసరమైన 50,50,00,000 రహేజా గ్రూప్ వెచ్చించనుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ సుభాష్ నగర్ MPPSలో ప్రీ ప్రైమరీ 6, 7వ తరగతుల కోసం అవసరమైన 12,20,00,000 రూపాయలను యశోద హాస్పిటల్స్ భరించనుంది. హైదరాబాద్ నగరంలో నీటి కొరత తగ్గాలంటే నగరవాసులు కూడా సహకరించాలని జలమండలి MD అశోక్ కుమార్ రెడ్డి కోరారు. ఒక్కో పౌరుడు తాను వాడే నీటిలో 20% నీటిని ఆదా చేయగలిగితే సమస్య ఉండదని తెలిపారు. ప్రస్తుతం నగరంలో పశ్చిమ భాగం వైపు నీటి కొరత కొంత ఉందని, వ్యూహాత్మకంగా ట్యాంకర్స్తో వారికి నీరు అందిస్తున్నట్లు తెలిపారు. 12,000 ట్యాంకర్స్ అందుబాటులో ఉండగా 14 నుంచి 16,000 ట్యాంకర్ బుకింగ్స్ రావడం వల్ల కాస్త ఇబ్బంది అవుతుందన్నారు. నీటి లభ్యత పెరగకుండా నగరాన్ని పెంచడం ఇలాంటి సమస్యలకు కారణమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఏడాది వర్షపు నీటిని ఒడిసిపట్టే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. వాటర్ సమస్య ఎక్కువ ఎక్కడుందంటే మనకు వెస్ట్ సిటీలో ఉంది. గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్ల, డిమాండ్ పెరగడం వల్ల మనం ఇచ్చే సప్లై సరిపోక ట్యాంకర్స్ బుకింగ్ పెరిగింది. అలా చూస్తే ఈ రోజు మీద నాకు 14,000 ట్యాంకర్స్ బుక్ అవుతున్నాయి. ఎవ్రీ డే ఒక 500 ఎక్స్ట్రా బోర్లు డ్రై అవుతున్నాయి. నేను ఇచ్చే వాటర్ సప్లైలో తగ్గడం వల్ల ఈ డిమాండ్ జనరేట్ కావట్లా. సో రోజువారీగా మనకి ఎప్పుడైతే బోర్లు డ్రై అవుతాయో ఆటోమేటిక్గా వాళ్ళు నా మీద ఆధారపడిన వ్యవస్థకు వస్తున్నారు. అప్పుడు నాకు ట్యాంకర్ డిమాండ్ పెరుగుతుంది. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఇంకా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఏరియా పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ హౌసెస్ పెరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ పెరుగుతున్నాయి. రెండవది, లాస్ట్ ఇయర్ నాకు ఏప్రిల్లో, మేలో మంచి వర్షాలు వచ్చినాయి. ఈ సంవత్సరం కనీసం ఒక్క చిన్న వర్షం కూడా మనకి ఏప్రిల్, మేలో రాలేదు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు 20% తగ్గించుకోండి, మనం హ్యాపీగా ఈ సిటీని మేనేజ్ చేయవచ్చు ఒక 10 రోజులు. పాలిటెక్నిక్ విద్యలో ఈ ఏడాది గణనీయమైన మార్పులను తీసుకువచ్చామని కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన ప్రకటించారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని ఎస్వీ భవన్లో పాలిటెక్నిక్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్కి 98,029 మంది విద్యార్థులు హాజరు కాగా 81,307 మంది అర్హత సాధించారు. మొత్తం 82.94% మంది పాలిసెట్లో అర్హత సాధించగా బాలికల్లో 86.38%, బాలురలో 79.92% మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు పాలిసెట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని, లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వాట్సాప్కి వచ్చే లింక్ ద్వారా ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మెరుగైన ఉపాధి మార్గాలను కల్పించే కోర్సులకు ప్రాముఖ్యత ఇస్తున్నామన్నారు. పాలిటెక్నిక్స్ యొక్క రూపురేఖలే ఈ సంవత్సరం మార్చడం జరిగింది. ఈ సంవత్సరం 4,200 కొత్త సీట్లని మనం చేర్చడం జరిగింది. ఈ సీట్లు దేనికి సంబంధించినవి అని అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడో తయారు చేసిన కోర్సులు, ఎప్పుడో తయారు చేసిన సిలబస్ కాకుండా అటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, అలాగే అంటే ఇండస్ట్రీ పార్ట్నర్స్, అలాగే మన ఐఐటి హైదరాబాద్లో అక్కడుండే ఎక్స్పర్టీస్ని తీసుకుంటూ, సిమిలర్లీ మనకి టెక్నాలజీ పరంగా ల్యాబొరేటరీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని అనుకునే విషయంలో ఇండస్ట్రీ పార్ట్నర్స్తో ఈ రకంగా అందరి ఇన్పుట్స్ యొక్క మేళవింపుతో ఈ సంవత్సరం మన సిలబస్ని పూర్తిగా మనం మార్చడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ అయ్యారు. 4 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన రూబియో ఢిల్లీలో ప్రధానితో సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా వీరి భేటీ కొనసాగినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని మోదీని అమెరికా రావాలని రూబియో ఆహ్వానించినట్లు తెలుస్తోంది. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత పెంపొందించడంపై చర్చలు జరిపినట్లు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అంతేకాకుండా స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ను ముందుకు నడిపించే మార్గాలపైన ఫలవంతమైన చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. అంతకుముందు కోల్కతాలోని మిషనరీ
డైరీస్ ఆఫ్ చారిటీకి చెందిన మదర్ తెరిసా హౌస్ను సందర్శించారు. అనంతరం ఢిల్లీకి వెళ్లిన ఆయన మోదీతో భేటీ అయ్యారు. రేపు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ నెల 25న ఆగ్రా, జైపూర్ నగరాలను సందర్శించనున్న రూబియో 26న ఢిల్లీలో జరిగే క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలు భూమి, సముద్రం, ఆకాశం, సైబర్ స్పేస్, మానసిక యుద్ధంతో సహా బహుళ రూపాల్లో జరుగుతాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. సైనిక విజయాల్లో సాంకేతికత, వేగం, ఆవిష్కరణలు అత్యంత కీలకమైన నిర్ణయాత్మక అంశాలుగా మారుతాయన్నారు. మహారాష్ట్ర అహల్యానగర్ జిల్లా షిరిడీలో నూతనంగా ఏర్పాటు చేసిన నిబే లిమిటెడ్కు చెందిన రక్షణ ఉత్పాదక యూనిట్ ప్రారంభోత్సవంలో సిడిఎస్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా దూసుకుపోతున్న తరుణంలో రక్షణ రంగం కూడా అతి వేగంగా ఆధునీకరణ చెందాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో యుద్ధం అనేది కేవలం నిర్దేశిత భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాదని, సమాచార నెట్వర్కులు, డిజిటల్ వ్యవస్థలు, సైబర్ మౌలిక సదుపాయాల చుట్టూ నడుస్తుందని సిడిఎస్ వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయంగా రక్షణ ఉత్పత్తులను తయారు చేయడం వల్ల సైనిక సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. शिरडी का जो शहर है पूरे देश भर में फेथ और स्पिरिचुअलिटी के लिए जाना जाता है. करोड़ों भारतीय यहाँ हर वर्ष होप और बिलीफ और इंस्पिरेशन के लिए आते हैं. आज के बाद से यह शहर जो है डिफेंस मैन्युफैक्चरिंग, इंडस्ट्रियल ग्रोथ, टेक्नोलॉजिकल इनोवेशन और राष्ट्रीय सुरक्षा का एक हब बन करके भी जो है जाना जाएगा. मेरा मानना है कि भविष्य के हर युद्ध जो है मल्टी डोमेन होंगे, जहाँ लैंड, सी, साइबर, स्पेस, कॉग्निटिव वॉरफेयर, एयर एक साथ ऑपरेट करेंगे. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, లీటర్ డీజిల్పై 91 పైసలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. 10 రోజుల వ్యవధిలో ఇంధన ధరలను 3 సార్లు పెంచాయి. తాజా పెంపుతో రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹98.64 నుంచి ₹99.51 చేరుకుంది. లీటర్ డీజిల్ ధర ₹91.58 నుంచి ₹92.49 పెరిగింది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర ₹110.64 చేరుకోగా లీటర్ డీజిల్ ధర ₹97.02 పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర ₹105.31 ఎగబాకగా లీటర్ డీజిల్ ధర ₹96.98 పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹112.74 చేరుకోగా లీటర్ డీజిల్ ధర ₹100.88 పెరిగింది. కేవలం వారం వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు దాదాపు ₹5 వరకు పెరిగాయి. మరోవైపు ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూపాయి పెరిగింది. ఈ పెంపుతో ఢిల్లీలో కేజీ సీఎన్జీ ధర ₹81.90 ఎగబాకింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు క్రమంగా పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చడంలో యువశక్తి ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. దేశ యువత సాంకేతిక ప్రగతి పట్ల ప్రపంచం ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ అభివృద్ధి ప్రయాణంలో భాగం కావాలని కోరుకుంటున్నాయని తెలిపారు. రోజ్గార్ మేళాలో భాగంగా ప్రధాని మోదీ 51,000 మందికి యువతకు వర్చువల్గా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న యువత రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్యా రంగాల్లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కాబోతున్నారని ప్రశంసించారు. अभी 2 दिन पहले ही मैं 5 देशों की यात्रा कर करके लौटा हूँ. कहने को तो ये सिर्फ 5 देशों की यात्रा थी, लेकिन इस दौरान मेरी दर्जनों देशों की बड़ी बड़ी कंपनियों के लीडर से बातें हुई, विस्तार से चर्चा हुई, मुलाकात हुई और हर जगह मैंने एक बात समान रूप से महसूस की है. दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे, साथ साथ ग्लोबल एक्सपोजर भी मिले. తమిళనాడులో తీవ్ర కలకలం రేపిన కోయంబత్తూరు మైనర్ హత్యోదంతం కేసులో పోలీసులు 2 అరెస్టు చేశారు.
గురువారం సాయంత్రం సూలూరు ప్రాంతంలో కిరాణా షాపునకు వెళ్లిన 10 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. శుక్రవారం కన్నంపాలయం చెరువు సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తమిళనాడు వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలి కుటుంబం, విద్యార్థులు, ప్రజా సంఘాలతో కలిసి సూలూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టింది. సీఎం విజయ్ నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లమన్నారు.